आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। ఇప్పుడు అందరికీ న్యాయం ప్రకారంగా అన్ని ప్రకారం చేయాలి, అర్థమైందా? ఇప్పుడు ఒక దగ్గర ఒక న్యాయం, ఇంకో దగ్గర ఇంకో న్యాయం అన్నట్టు ఇప్పుడు మాకైంది. ఇప్పుడు 4వ రోజు ఇది, ఇంతవరకు కూడా ఏం లేదు. వేరే దగ్గర ప్రాంతాలలో ఏం చేస్తున్నారంటే డ్రోన్ కెమెరాలు పెట్టి కింద దిగి మోర్రాలకు పోయి మొత్తము కిందికి పోయి లోపలి గుసాంచి తీస్తున్నారు, అర్థమైందా? ఇప్పుడు లాంగ్వేజ్ అట్లనే వస్తుంది. ఇప్పుడు మంచి ప్రకారంగా మాట్లాడితే ఇంత అందరినీ నమ్ముకున్నాం, అందరినీ నమ్మినాం, ఇంతవరకు కూడా ఏం లేదు. ఇలా 4వ రోజు మరి ఫ్యామిలీ కూడా ఇబ్బంది ఉంటుంది కదా, వాళ్ళ ఫ్యామిలీకి అయితే బాగుంటుందా సార్? మరి మీరు కూడా ఆలోచించాలి మీడియా. మరి ఎట్లా చేద్దాం, ఏం కథ అనేది ఉంటుంది. ఇన్నిగానం తిరుగుతున్నాము, ఇంతగానం చేస్తున్నాము, ఇంతవరకు కూడా మాకు ఏ రెస్పాన్స్ లేదు. స్థానిక ఎమ్మెల్యే రాలేదు, ముట్టుగోపాల్ వచ్చిండు, వచ్చి చేసిండు, చూసిండు, చేస్తామన్నాడు. మరి ఇప్పుడు ఇది 4వ రోజు, ఇంతవరకు ఏం లేదు. వర్కింగ్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. ఏం లేదు, పోలీసు వాళ్ళు కూర్చోడు, పోలీసు కూర్చుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఆదివారం రోజు మాట్లాడాలి. సండే రోజు 8:30కి మా ఆయన బయటకు వచ్చింది, మమ్మీ దగ్గరికి వెళ్ళొస్తా అని చెప్పి. అదే ఇక్కడ ఎవరో హెల్ప్ చేయని చెప్పారంట, కొంచెం బియ్యం బస్తా హెల్ప్ లోపల పెడదాం, హెల్ప్ చేయండి అని చెప్పేసరికి ఇక్కడికి వచ్చిందంట. ఈ బియ్యం బస్తా లోపల పెట్టి బైక్ తీసుకుందామని ఇట్లా బైక్ స్టార్ట్ చేస్తుంటే అప్పుడే బండి ఏమంటారు, భూమి మొత్తం ఇట్లా గోడ పడిపోయి భూమి కూడా కొంచెం పగిలిపోయి అందులో లోపల కాలువలో పడిపోయి ఇట్లా కొట్టుకొని పోయిందంట. అప్పటికి కూడా ఎవరైనా కాపాడండి అని చాలా అరిచినాడంట, కానీ ఎవరు ఆ టైంలో ఎవరు కాపాడలేకపోయినారు. ఇప్పటి వరకు ఈ రోజుతో 4 days అవుతుంది. ఇప్పటి వరకు అసలు ఎక్కడున్నాడో, బతికున్నాడో, ఏడున్నాడో కూడా ఇప్పటి వరకు ఏం తెలియదు. కొంచెం అర్జెంటుగా వెతికించి కనీసం బాడీ అన్న మా దగ్గరికి చేర్చామని కోరుకుంటున్నాను. నా కొడుకు ఏడుస్తుండు, డాడీ ఏడు అని ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇప్పటి వరకు తెలియదు, ఏం లేదు, అడగలేదు. 4 days ఈ రోజుతో 4 days వస్తున్నారు, వీడియో తీసుకుంటున్నారు, ఫోటోస్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. నా కొడుకు ఆదివారం 8 గంటల కింద పడిపోయిండు, గోలుగులి పడిపోయిండు. ముఠా గోపాల్ మొన్న వచ్చి గాలి దీపం పెట్టాడు, వచ్చి వెళ్ళిపోయిండు. ఇంతవరకు దోలాడేసాను, 4 days అవుతుంది, దోలాడియలేదు. అనిల్ కుమార్ వచ్చిండు, ముఠా గోపాల్ కొడుకు వచ్చిండు, ఆమె అని చెప్పిండు. మరి అందించిన కుప్పకారు లేదు, మాకు ఏం హామీ లేదు, బాడీ లేదు. కొడుకు బ్రతుకుంది అనుకుంటున్నా, మేలుకున్నాను, నీళ్ళు లేవు. ఎక్కడ దోలాడితే మా కొడుకు దొరకడా? ఎన్నో ఉన్నాయి కదా, బట్టి దొలాడేయాలి కదా. వేరే నైట్ కూడా చేస్తారు, ఇక్కడ నైట్ 6 గంటలు వెళ్ళిపోతారు. అదే డ్రోన్ దిగి రాత్రి నైట్ కూడా వేస్తారు వాళ్ళు, 6 అని వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమైంది? చిన్న బాబు ఎట్లా ఇదే ఉంటుంది కదా, చిన్న బాబు తండ్రి అంటే ఎట్లా? 4 రోజులు అవుతుంది.
బతకాలని కోరుకున్నాం సంతోషం జల్దీ